చాలా రిక్వెస్ట్, మీరు కరెక్ట్గా ఉండండి, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు యూనిఫామ్ మెయింటైన్ చేయండి. యూనిఫామ్ లేకుండా ఉండి మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకుండా అలాగే డ్రింక్ చేసి ఉంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సపోర్ట్ చేయదు, హెల్ప్ చేయదు. ఎందుకంటే మేము మాలాంటి డ్రైవర్ యూనియన్ లీడర్లు డ్రైవర్ గర్వంగా తలెత్తుకుని తిరగాలని మేము పోరాడుతున్నాం. మీరు మాకే కాదు డ్రైవర్ సమాజానికి అవమానం చేస్తున్నారు. ఏమయ్యా యూనిఫామ్ వేసుకుంటే ఏం మీకు ఒళ్ళు బలవా? యూనిఫామ్ ఎవరికి వేసుకుంటే మీకు యూనిఫామ్ వేసుకుంటే ఒళ్ళు బలవా? యూనిఫామ్ వేసుకోవాలి ఖచ్చితంగా. మనం ప్రభుత్వాన్ని ఎలాగైతే ప్రశ్నిస్తున్నామో అధికారులు మనల్ని ప్రశ్నించకూడదు. డ్రైవర్ అంటే పర్ఫెక్ట్, డ్రైవర్ అంటే కరెక్ట్ అన్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా 10 డ్రైవర్ యూనిఫామ్ మెయింటైన్ చేయండి, డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. మీ బండిలో ఇన్సూరెన్స్ లేకుంటే ఒక అడుగు కూడా ముందుకు పెట్టొద్దండి. బండికి ఇన్సూరెన్స్ లేకుంటే పోవద్దండి. ఇప్పుడు చాలా యూనియన్లు తమిళనాడులో డ్రైవర్లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు, కొన్ని యూనియన్లు చేపించడం లేదు. కానీ డ్రైవర్ యూనియన్ లీడర్లు అర్జున్ అన్న ఏదైనా ఇన్సూరెన్స్ చేపిద్దాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు బాగుంది దాంట్లో స్కీమ్ అని చెప్తే మన డ్రైవర్లు అర్జున్ అన్న మీద డౌట్స్ పడతారు. అర్జున్ అన్న వాళ్ళతో టైఅప్ అయ్యారు, ఏదో వాళ్ళకి వీళ్ళకి ఏదో లావాదేవీలు ఉన్నట్టుండే, అందుకే ఇన్సూరెన్స్ చేపించుకో అంటున్నాడని డౌట్ పడతారు మన డ్రైవర్. என்ன சொல்றாருன்னா யூனிஃபார்ம் கரெக்டாக போட்டுக்கணும், தண்ணி அடிச்சு போகக்கூடாது. அது வந்து சேஃப்டி வந்து எங்களுக்கு வந்து எந்த இதுவும் கிடைக்காது, வரவும் மாட்டோம். நாங்கள் எந்த ஹெல்ப் கேட்டாலும் நாங்கள் பண்ண மாட்டோம் ஹெல்ப். நம்ம வந்து எல்லாமே ரெக்கார்ட்ஸ் கரெக்டாக வச்சுக்கணும், யூனிஃபார்ம் போட்டுக்கணும், ட்ரிங்க்ஸ் அடிச்சுக்க கூடாது. அப்படி இருந்தால் மட்டும்தான் சேஃப்டி வந்து நாங்கள் ஹெல்ப்புக்கு வருவோம். மற்றபடி ரெக்கார்டு இல்லாமல் தான் நாங்கள் வரமாட்டோம். அர்ஜுனன் வந்து ஏற்கனவே இன்சூரன்ஸ்லாம் போட்டு தரணும் சேர்த்து சொல்லியிருந்தாங்க, அதை போட்டு கொடுத்துருக்காரு, இனி போட்டு கொடுப்பாரு. எந்த ஹெல்ப்பாக இருந்தாலும் நாங்கள் ஹெல்ப் பண்ணுறோம் அப்படின்னு சொல்கிறாரு. సరే, నేను అన్నలకు చాలా మందికి తెలుగు అర్థమవుతుంది. మరి చాలా మంది తమిళనాడులో నిజాయితీ కలిగిన యూనియన్ లీడర్లు మన డ్రైవర్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. పాపం పోరాడి వయసు కూడా అయిపోతుంది, కానీ మన డ్రైవర్లలో మార్పు రావడం లేదు.